అందరికీ నమస్కారం అండి. మేడ మీద అబ్బాయి అంటే ముందు ఈ టైటిల్ గురించి చెప్పాలండి. దాదాపు 2012 నుంచి రిజిస్టర్ చేసుకుంటూ వస్తున్నాం ఈ టైటిల్. అంటే నాకు బాగా ఇష్టమైన టైటిల్. మంచి సినిమా కోసం పెట్టుకోవాలని అంటే ఒక టైటిల్గా నచ్చి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. దాదాపు 6 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా రిజిస్టర్ చేసుకుంటూ వస్తున్నాను. సో చందు గారు అంటే కెబుకేక ముందు నాకు ఒకసారి పరిచయం అయినప్పుడు మేము అప్పుడు సీమటపాక షూటింగ్ జరుగుతుంది. ఆయన వచ్చి సార్ మీరు అంతా ఎప్పుడు కామెడీ సినిమాలు చేస్తారు, నాకు గమ్యం లేకపోతే ఒక శంభో శివ ఇలాంటి సినిమాలు కావాలి మీ దగ్గర నుంచి అని చెప్తే అంటే అది నాకు షాక్ అండి ఫస్ట్ టైం. ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ నా దగ్గరికి వచ్చి 99.9% ఎక్కువ మీతో కామెడీ సినిమా చేయాలంటారు. బట్ అంటే లేదంటే మీలో ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, అది కూడా కావాలి, కామెడీతో పాటు మంచి డిఫరెంట్ ఉన్న ఫీల్డ్ ఉన్న సినిమా చేద్దాం, మీరు కామెడీ ఎంత బాగా పండిస్తారు, ఎమోషన్స్ కూడా అంత బాగా పండిస్తారని నా మీద కాన్ఫిడెన్స్ పెట్టారు. సో అక్కడి నుంచి అంటే కెబుకేక చేయడం జరిగిందండి. దాని తర్వాత ఒక ప్రాసెస్ ఆఫ్ 3 years నుంచి ఒక మంచి సినిమా చేద్దామని రకరకాలు చేసుకుంటుంటే ఒక పాయింట్ టైంలో ఈ సినిమా చూడటం జరిగింది, మలయాళం సినిమా. సో చూడగానే ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, సార్ నాకు మంచి సినిమా దొరికింది చేస్తున్నామండి. అండ్ ఆయన ప్రతిసారి అదే అంటారండి, మీరు ఆడియన్స్ మీ దగ్గర కొత్తగా కోరుకుంటున్నారండి, యూ బీన్ అంటే మీ కామెడీయే చేస్తున్నారు, ఒకటే కైండ్ ఆఫ్ కామెడీ చేస్తున్నారు, ఒక ట్రాక్లో వెళ్ళిపోతున్నారు, కొంత మీరు మార్చారు. సో ఆయన ఫస్ట్ టైం ఆయన ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చినప్పుడు డెఫినెట్గా నాకు అవును కరెక్టే, నాకు కూడా మా ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతుంటాను, ఈ సినిమా కరెక్ట్ సినిమా అనుకుని స్టార్ట్ చేయడం జరిగిందండి. వెరీ హ్యాపీ. ఎందుకంటే సేమ్ మలయాళంలో చేసిన ప్రజిత్ గారే ఈ సినిమా కూడా ఆయనే డైరెక్ట్ చేయడం జరిగిందండి. షాన్ రెహమాన్ గారి మ్యూజిక్. అలాగే ఈ సినిమాలో నాతో పాటు నిఖిలా విమల్ ఫస్ట్ టైం డెబ్యూగా చేస్తుందండి. తెలుగుకి పరిచయం అవుతుంది. అమ్మాయి ఆల్రెడీ తమిళ అండ్ మలయాళం సినిమాలు చేసింది. అండ్ అవసరాల శ్రీనివాస్ గారు, ఇది మీ ఇద్దరు రెండో సినిమాని కలిసి చేయటం. అండ్ ఆది గారు ఈ సినిమాలో ఒక మంచి కామెడియన్గా పరిచయం అవుతున్నారు. అంటే ఒక ఇంపార్టెంట్ కామెడియన్ అని చెప్పను కానీ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, 4 పిల్లర్స్లో ఒక వన్ ఆఫ్ ది పిల్లర్ ఆయన. అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే ఈయనలో ఒక రచయిత కూడా ఉన్నాడు. ఈ సినిమాకి ఆయన మాటలు కూడా రాశారు, ఆయన ఇంకో రైటర్ ఇద్దరు కలిసి డైలాగ్స్ కూడా రాయటం జరిగింది. సో వెరీ కాన్ఫిడెంట్ అండి. సినిమా మొత్తం చూసుకున్నాం, 2 hours 5 minutes బ్లాక్ చేసాం. సో అన్నీ మొత్తం అయిపోయినాయి. సెప్టెంబర్ 1st వీక్ ఈ సినిమా మీ ముందుకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం. అండ్ టీజర్ ఇవాళ రిలీజ్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ మంగళవారం వచ్చి ఫస్ట్ సాంగ్, అలాగే నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి కార్యక్రమాలు స్టార్ట్ చేసుకుంటూ మీ ముందుకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ అన్ని చేసుకుంటూ September 1st వీక్ మీ ముందుకు థియేటర్కి వస్తుంది. సో ఈ సినిమాని మీ మేడ మీద అబ్బాయిని మీ ఇంటి అబ్బాయిలాగా ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టీజర్ని మీ ముందుకు తీసుకొద్దాం అనుకున్నాం. డ్యూటీ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఒక 1 week పోస్ట్పోన్ అయిందండి. సో ఈరోజు మీ ముందుకి రిలీజ్ చేయబోతున్నాం. అండ్ సినిమా అంతా అయిపోయిందండి, డబ్బింగ్ అన్నీ మొత్తం కార్యక్రమాలు అన్నీ అయిపోయి ఫస్ట్ కాపీ కూడా రెడీగా ఉంది. September 1st వీక్కి ప్లాన్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. అండ్ చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఒక మంచి సినిమా చేశాను చాలా రోజుల తర్వాత. వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే ఒక కొత్త కథగా తీసుకుని చేయడం జరిగింది. అండ్ డెఫినెట్గా నాకు మంచి సక్సెస్ వస్తుంది. అలాగే జాన్వీ ప్రొడక్షన్స్ చందు గారికి ఈ సినిమా ఆయన బ్యానర్లో మంచి సినిమా అవుతుంది అని ఒక చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ ఈ సినిమా ద్వారా ఆది గారు పరిచయం అవుతున్నారు. అండ్ వన్ ఫైన్ ఆర్టిస్ట్ అండి. సో విషింగ్ హిమ్ ఇంకా చాలా మంచి సినిమాలు అంటే చాలా టాలీవుడ్లో ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని, ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని హోపింగ్ అండ్ విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడ మీద అబ్బాయి అందరికీ నచ్చేలాగే తీశారండి. డైరెక్టర్ గారు చాలా బాగా ఆ డైరెక్షన్ కానీ చాలా బాగా చేశారు. ఇందులో కొత్త నరేష్ అన్నను చూడబోతున్నారు. అంతకుముందు మీరు కామెడీ చేసే నరేష్ అన్న అందరికీ తెలుసు. నేను సినిమాలో ఒక విలక్షణమైన నటన చూశారు, అది తెలుసు. గమ్యంలో గాలి సీన్ లాంటి క్యారెక్టర్ చూశారు. కానీ ఫస్ట్ టైం మేడ మీద అబ్బాయిలో ఇంకొక కొత్త నరేష్ అన్నను చూడబోతున్నారు. సినిమా చాలా బాగా వచ్చిందండి. మీకు కామెడీ కావాల్సింటే కామెడీ ఉంది. ఆటోమేటిక్ ఒక మన ఇంట్లో 2 అబ్బాయిలు ఉంటే ఒక అబ్బాయి క్యారెక్టర్, ప్రతి ఇంట్లో ఒక అబ్బాయి క్యారెక్టర్ ఎలా ఉంటుందో నరేష్ అన్న క్యారెక్టర్ అలా ఉంటుంది. ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అయ్యే క్యారెక్టరు. ఇక పాటల విషయానికి వస్తే పాటలు కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమా నాకు కూడా ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ప్రొడ్యూసర్ గారు ఎంకరేజ్మెంట్తో ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసిన ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాకి, ఆయన ఎంకరేజ్మెంట్తో నరేష్ అన్న సపోర్ట్తో ఈ సినిమా నేను కూడా చాలా బాగా చేశాను. ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను ఈ సినిమా. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ లాభాల్లో కనుక వచ్చాడు అంటే ఆయన మళ్ళీ ఆ డబ్బు సినిమా మీదే ఖర్చు పెడతాడు.
కాబట్టి ఈ సినిమా ప్రొడ్యూసర్కి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డైలాగ్స్ నేను కూడా డైలాగ్స్ ఆల్రెడీ ఒక రైటర్ ఉన్నాడు, అతనితో పాటు నేను కూడా కొన్ని డైలాగ్స్ రాయటం నేను షేర్ చేసుకున్నాను. సినిమా అయితే చాలా బాగుంటుందండి, ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. మేడ మీద అబ్బాయి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ 1st వీక్లో ఆడియన్స్ ముందు రావాలని సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో నరేష్ గారిని ఆడియన్స్ అందరూ ఎట్లా అయితే చూడాలని చాలా కాలం నుంచి కోరుకుంటున్నారో 100% ఈ సినిమా నరేష్ గారు మీ అందరికీ అలా కనపడతారు. అట్లాగే ఆది చాలా బాగా చేశారు, కామెడీ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ డైలాగ్స్ మొత్తం ఆయన సొంతంగా రాసుకున్నారు. ఈ సినిమా అందరూ నేను 100% ఎంటర్టైన్ చేస్తుంది. సినిమాలో అవసరాల శ్రీనివాస్ గారు, కొత్త హీరోయిన్ నిఖిలా విమల్ కూడా ఉన్నారండి. నిఖిలా విమల్ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది. అవసరాల శ్రీనివాస్ గారి సంగతి కొత్తగా నేను చెప్పవసరం లేదు. అట్లా ఈ మూవీ సెప్టెంబర్ 1st వీక్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను.